అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర భాగం 16. దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హృదయాన్ని చీల్చి కడుగొటం. ఒకరోజు ఒక విచిత్రం జరిగింది. అదేమిటంటే, దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చిన్నతనంలో తన యొక్క సోదరి షీమాతో కలిసి ఆడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా దివ్య తేజస్సుతో కూడుకున్న ఇద్దరు వ్యక్తులు వారి వద్దకు వచ్చారు, ప్రవక్త వారి దగ్గరికి. అందులో ఒకరు దైవదూత అయిన జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం గారు, మరొకరు ఇంకో దైవదూత. ఈ ఇద్దరు దైవదూతలు కూడా దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి, అందులో ఒక దైవదూత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని వెళ్ళకిలా పడుకోబెట్టారు. రెండవ దైవదూత అదృశ్యమైనటువంటి కత్తితో వారి యొక్క గుండెలను కోసి హృదయాన్ని బయటకు తీసి జంజం నీటితో శుభ్రంగా కడిగారు. మరలా యథాస్థానంలో గుండెను పెట్టివేసి అదృశ్యమైపోయారు. ఇది చూసిన షీమ భయంతో పరిగెత్తుకుని పోయి జరిగిన సంగతి తన తల్లికి చెప్పింది. దాయి హలీమా దంపతులు వారి వద్దకు, అంటే దాయి హలీమా భర్త హారిస్, వీళ్ళిద్దరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తడిమి చూశారు. ఎక్కడైనా గాయం ఏమైనా అయిందా, రక్తం ఏమైనా కారుతుందా అని. అక్కడ ఏమీ కనపడలేదు. ప్రవక్త వారిని అడిగారు, నాయన ఏం జరిగింది అని. అప్పుడు ఆయన చెప్పారన్నమాట, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అమ్మ, నా దగ్గరికి ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒక ఆయన నన్ను పడుకోబెట్టేశారు, మరో ఆయన నా గుండెను కోసారు, నా హృదయం బయటికి తీసుకు అడిగారు. ఇవన్నీ నేను చూశాను, నాకేం బాధ తెలియలేదమ్మా అన్నారు ఆ చిన్నతనంలో ఉన్నటువంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అది చరిత్రకారులు 2 ఏళ్ళని, 2 ఏళ్ల తర్వాత అని, లేకపోతే 3 ఏళ్ళని, కొద్దిమంది 4 ఏళ్ళని ఈ లోపే రాశారు. 4 ఏళ్ల లోపే ఈ విషయాన్ని జరిగింది, ఈ వృత్తాంతం జరిగిందని చెప్పి రాశారు. అయితే తేజవంతంగా ఉండడంతో ప్రవక్త గారిని చూసిన తండ్రి, అంటే పెంచుతున్నటువంటి తండ్రి హారిస్ మరియు దాయి హలీమా సంతోషపడ్డారు. పోలే, ఏం ప్రాబ్లం లేదు కదా అని చెప్పి. చూస్తుండగానే మరో 2 ఏళ్ళు గడిచిపోయింది. అంటే 2 ఏళ్ళు తీసుకొచ్చారు కదా, ఆ 2 ఏళ్ళు గడిచిపోయింది. మొత్తం 4 ఏళ్ళు అయిపోయింది. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తీసుకొని మక్కాకి వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఈవిడ చాలా బాధపడుతూ, మళ్ళీ ఈసారి వెళ్తే నా జీవితంలో ప్రవక్త గారు మళ్ళీ నా దగ్గరికి రారు, ఈ బిడ్డ మళ్ళీ నా దగ్గరికి రాడు అని చెప్పి ఒక బాధను హృదయంలో పెట్టుకొని, ఆ బరువైన హృదయంలో కన్నీళ్లను ఆ కళ్ళలోనే అణుచుకొని ప్రయాణం మొదలెట్టారు. ప్రకృతిలో అవే విచిత్రాలు ఏవైతే ప్రారంభంలో మళ్ళీ మక్కా వెళ్ళి వస్తున్నప్పుడు ఇవన్నీ కనబడ్డాయి, మళ్ళీ అవే విచిత్రాలు ఆవిడ కళ్ళకు కనబడ్డాయి. మక్కాకు చేరే ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని హృదయానికి హత్తుకొని అశ్రువులు రాలుస్తూ, అంటే కన్నీళ్లు రాలుస్తూ దాయి హలీమా ఎలా అన్నారు, బాబు, అల్లా దయ వలన మీరు ఎంతో ఉన్నత స్థితి కలిగిన వాళ్ళు, మరియు మీరు చాలా గొప్ప స్థానంకి వెళ్తారు. అప్పుడు పేదరాలైన దాయి హలీమాను గుర్తుంచుకుంటావు కదా అని అడిగారు. ఈ పెంచుకున్న తల్లి దాయి హలీమా ప్రవక్త గారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెను, దాయి హలీమాని గట్టిగా పట్టుకొని, అమ్మ, నీ ప్రేమ, నీ ఆప్యాయత నేను ఎప్పటికీ మర్చిపోను. 4 ఏళ్ల ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెను ఆలింగనం చేసుకొని పట్టుకొని బాధపడ్డారు. తమ కుమారుని అత్యంత ప్రేమగా 4 ఏళ్లు పెంచి భద్రంగా తనకు అప్పజెప్పినందుకు దాయి హలీమాకు బీబీ ఆమినా కృతజ్ఞతలు తెలిపారు. అబ్దుల్ ముత్తలిబ్ గారు కూడా కృతజ్ఞత తెలిపారు. అలాగే అబ్దుల్ ముత్తలిబ్ గారికి తమ స్థాయిని బట్టి, స్తోమత బట్టి దాయి హలీమాకు కొన్ని బహుమానాలు ఇచ్చారు. కానీ దాయి హలీమా ఈ బాబును పోషించినందుకు ప్రతిఫలం నాకు అల్లాహ్ ఎప్పుడో ప్రసాదించాడని చెప్పి భారమైన మనసుతో, కన్నీళ్లు కారుస్తున్న కళ్లతో తమ గృహాల వైపు మరలసాగారు.
తన ప్రియమైన భర్త అబ్దుల్లా గారి మృతితో తీవ్రమైన మానసిక క్షోభకు గురి అయిన బీబీ ఆమినా తమ కుమారుడి రాకతో చాలా ఆనందం పడ్డారు. చాలా ఆనందం, అంతులేనంత ఆనందం. ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గారి అందమైన ముఖం చూసి ఊరట పొందారు బీబీ ఆమినా గారు. మెల్లమెల్లగా ఆ బాలుడి ఆగమన వార్త గురించి మక్కావాసులందరికీ తెలిసింది. మక్కావాసులు గుంపులు గుంపులుగా వచ్చి చిన్నారి ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లంను చూసి సంతోషంతో తిరిగి వెళ్లేవారు. మరో 2 ఏళ్లు చూస్తుండగానే గడిచిపోయాయి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మాట ఇక్కడ నాకు గుర్తొచ్చింది. అంటే ఈ ప్రవక్త గారు అన్నారు కదా, నేను దాయి హలీమా అంటే అమ్మ నిన్ను మర్చిపోను, నువ్వు చూపించిన ప్రేమ మర్చిపోను అన్నారు. ఇదే ఒక సందర్భం, ఒక సమయం ఎలా వస్తుందంటే, నేను మౌలానా పీర్ జుల్ఫికార్ నక్ష్బందీ సాబ్ యొక్క ప్రసంగంలో ఉన్నాను ఈ మాట కూడా నేను ఎందుకు ఆధారం చెప్తున్నానంటే, ఆధారం లేనిది కాదు, సీరత్ అంటే ఆధారంతో కూడుకుంది. ఇవన్నీ ఆధారంతో ఉన్న మాటలు ఇవన్నీ. మౌలానా పీర్ జుల్ఫికార్ నక్ష్బందీ సాబ్ ఏమన్నారంటే, ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గారికి మక్కాలో ఫతా అంటే విజయం సాధించిన తరువాత అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది ఖైదీలలో ప్రవక్త గారి యొక్క పెంచిన తల్లి దాయి హలీమా కుమార్తె షీమా కూడా ఒకసారి ఆ ఖైదీల్లో బందీ అయి వచ్చారు. అప్పుడు ఆవిడ అంటున్నారు, ఈ మక్కా పట్టణంలో మొహమ్మద్ అనే మా తమ్ముడు ఉంటాడు, అతడు న్యాయమూర్తి, చిన్నప్పటి నుంచి కూడా న్యాయంగా ప్రవర్తించేవాడు. నేను ఎప్పుడైనా మేకలు మేపుకొని వెళ్తూ ఉంటే మా తమ్ముడిని కూడా తీసుకెళ్లేవాడిని. అల్లాతో ఇలానే దాన్ని, రబ్బనా ఓ నా పోషకుడా, నా యొక్క తమ్ముడికి ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించని చెప్పి దువా చేసేదాన్ని. ఆయన తండ్రి పేరు అబ్దుల్లా, నా తమ్ముడి పేరు మొహమ్మద్ అని చెప్పి షీమా గారు చెప్తారు. అప్పుడు వెంటనే ప్రవక్త గారికి ఈ విషయం తెలుస్తుంది. తెలిసిన తర్వాత ప్రవక్త గారు అంటారు, నేను ఒక్కడనే అబ్దుల్లాకి కుమారుణ్ణి, నాకు అక్క చెల్లెళ్ళు ఎవరు కూడా లేరు అంటారు. అనేసరికి అప్పుడు ఆ యొక్క స్త్రీని తీసుకొస్తారు. ఎవరిని? షీమా గారిని. ఆ షీమా గారు వచ్చిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గారు అక్కడ ఉంటే అప్పుడు ఈ మాటలన్నీ గుర్తు చేస్తారు. దాయి హలీమా కుమార్తెని నేను, నా పేరు షీమా, నేను నిన్ను ఒళ్ళో పెట్టుకుని ఆడించేదాన్ని, నీకోసం నేను అల్లాతో దువా చేసేదాన్ని, ఓ అల్లా నా తమ్ముడికి చాలా ఉన్నతుడిగా చెయ్యని చెప్పి ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ప్రవక్త గారికి ఇవన్నీ గుర్తొస్తాయి. గుర్తొచ్చిన తర్వాత తమ ఒంటి మీద ఉన్నటువంటి దుప్పటి తీసి అక్కడ పరిచి దాయి హలీమా కుమార్తె షీమా గారిని కూర్చోమంటారు, అక్క కూర్చో అని. ఆ తర్వాత అంటారు, అక్క నేను నీ తమ్ముడిగా అడుగుతున్నాను, నీకేం కావాలి చెప్పు అని చెప్పి అంటారు. నువ్వు అడిగితే ఏమైనా ఇస్తా, నిన్ను స్వతంత్రం చేయమంటావా, స్వతంత్రం చేసి వదిలేస్తానంటారు. అనగానే దాయి హలీమా కుమార్తె షీమా ఏమంటారంటే, మొహమ్మద్ నువ్వు నన్ను వదిలేస్తే నేను మా ఊరు వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు కూడా అంటారు, మక్కాలాళ్ళ తమ్ముడు మొహమ్మద్ ఉన్నాడు కాబట్టి అక్కను వదిలేశాడు, అందుకని ఆవిడ తప్పుకొని వచ్చేసింది, మా ఊరి యొక్క ఆడవాళ్ళని అక్కడ వదిలి వచ్చేసింది అంటారు. ఇది నాకు ఇష్టం లేదు తమ్ముడు అని చెప్పి ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గారితో అనగానే ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం అంటారు షీమా గారితో, అక్క నేను నిన్ను కూడా స్వతంత్రాలు చేస్తున్నాను,
ఎంతమంది అయితే నీతో ఖైదీలుగా పట్టుబడి వచ్చారో వాళ్ళందరినీ కూడా స్వతంత్రాలు చేస్తున్నాను, తీసుకెళ్ళాక అని చెప్పి అంటారు. మరణ పీర్ జుల్ఫికార్ నక్షబందీ సాబ్ ఏం చెప్పారంటే, ఈ మాట చెప్పి, ఒక పెంపుడు అక్క కోసమే ఖైదీగా వచ్చిన షీమాని అంతమంది వెనకతలు వచ్చిన వాళ్ళని వదిలేస్తే ఈ రోజున చిన్న చిన్న ఆస్తుల దగ్గర, చిన్న చిన్న స్థలాల దగ్గర, చిన్న చిన్న డబ్బు దగ్గర అక్క తమ్ముడిని ద్వేషించడం, తమ్ముడు అక్కను ద్వేషించడం, అన్న తమ్ముడిని ద్వేషించడం, తమ్ముడు అన్నను ద్వేషించడం జరుగుతుందని చెప్పి మరణ పీర్ జుల్ఫికార్ నక్షబందీ సాబ్ ఈ వృత్తాంతం చెప్పడం కోసం, ఈ విషయాలు చెప్పడం కోసం ఈ చిన్న సీరత్లోంచి ఈ విషయాన్ని ప్రస్తావించారు సోదరులారా. అది ఉర్దూలో ఉంది. నాకు అల్లా ఈ మాట మనసులో వేశాడు, అందుకోసం తెలుగులో తర్జుమా చేసి చెప్పాను. అల్లా తబారక్ వ తఆలా మీకు నాకు